హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చామదుంపల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఆయిల్ పెట్టుకొని తాలింపులు వేసుకొని చక్కగా నీట్గా మనం దాన్ని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, తాలింపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ అలా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసుకొని చామదుంపల్ని పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చక్కగా నీట్గా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలా కట్ చేసిన ముక్కల్ని ఇలా ఆనియన్స్ ముక్కలు వేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా కలుపుకుందాం. చాలామంది చామదుంపలు ఇష్టపడరు ఫ్రెండ్స్, కానీ అవి చాలా టేస్ట్గా ఉంటాయి. భూమిలో నుంచి పండింది కదా ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. దాని టేస్ట్ ఒకసారి మీరు ఇలా కనుక చేసి చూపిస్తే ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్. అలా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత చక్కగా ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి. దుంప ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి అలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే ఏమవుతుందంటే చికెన్ పీసెస్ తిన్న ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అలా ఫ్రై అయిపోయిన ముక్కల్లో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. చింతపండు నేను వేయట్లేదు కాబట్టి దాని ప్లేస్లో నేను టమాటా వేస్తున్నాను ఫ్రెండ్స్. చక్కగా ఒకే ఒక టమాటా తీసుకున్నాను, అది నేను ఇందులో వేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా చక్కగా అడుగంటకుండా నీట్గా మనం బంగాళదుంప ఎలా ఉడకబెట్టుకుంటామో సేమ్ దీన్ని కూడా అలాగే ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు, కారం వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా నీట్గా దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దానిలో ఒక 1/2 గ్లాస్ వాటర్ని మనం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి వాటర్ వేసాం కదా, చక్కగా నీట్గా కలిపేసుకొని మరలా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఎందుకంటే ఆ ఉప్పు, కారము, టమాటా అవన్నీ కలవాలి కదా ఫ్రెండ్స్. అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఒకసారి కూరని కలిపేసుకొని దానిపైన ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా వేడి వేడి చామదుంపల కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మనం చపాతీలోకైనా, పూరీలోకైనా, అలాగే రైస్లోకి, దేనిలో అయినా తినొచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది మంచి కర్రీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.